అబ్బా జరచ్చ వాళ్ళు ఇంటి దాకా పోయేస్తా. జర వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ ఇంటికి పోయి జరంత ముద్ద తిని పండొచ్చు మళ్ళా. అగో సుజాత, నువ్వు వీడేం చేస్తానవే? ఇంట్లో పని అంతా అయిపోయినావా? మళ్ళీ రోడ్ల మీద పడి తిరుగుతున్నావు. అబ్బా పడక పడక ఈ బర్రముఖం దాని కళ్ళల్లో పడ్డానా? ఏడు వస్తుంది మళ్ళీ నా మీద ఇప్పుడు. అగో ఏం లేదత్తమ్మా, గలల్లి వాళ్ళ ఇంటికి పోయేద్దామని వచ్చిన. ఎప్పుడు చూడు ముచ్చట్లే ఉంటాయి అవే మీకు. అంతగానే మేము ముచ్చట్లు ఉంటాయి ముసలి వాళ్ళకు ఉన్నట్టు. ఏమి ఇంటి మీద ఆ ఇంటికి, ఆ ఇంటి మీద ఇంటికి చెప్పుకుంటారే పని పాటలేక. మా ముసలి నోరు ఎక్కువ అవుతుంది కానీ దీన్ని పని చేయాలి. పని పాట లేక మేమే రోడ్ల మీద పడి తిరుగుతున్నాం తిన్నది అడగక కదా. ఏదో పని అయింది జ్వరంతా అటు పోయి వస్తే జర రిలాక్సింగ్ ఉంటుంది అంటే ఇది ఏడిసి వస్తుంది దరిద్రబ్ది చేసి గట్ల ఎందుకుంటుంది అత్తమ్మ. ఏదో టైంపాస్కి అట్లా పోయేద్దామని అత్తన్న. లల్లికి బాగాలేదంటే జర చూసొస్తా అంతే. ఏం పని పాట లేక తిరుగుడు ఇదంతా. లల్లికి బాగాలేదు బల్లికి బాగాలేదు అనుకుంటా. నాకు బాగాలేనప్పుడు అడుచుకున్నావా ఏమన్నాను? టైంపాస్ అవుతలేదా నీకు? షబ్బాయ్ మళ్ళా స్టార్ట్ చేసిందిరా అయ్యా. మా నరేష్ వాడు ఎటు పోయిండో ఆడిదంతా చక్కగా అవుతుంది కానీ. అవును, నరేష్కి టిఫిన్ కట్టినావా మరి? ఆఫీస్కి వస్తున్నాడు కదా. కట్టిన అత్తమ్మ. కట్టకుండా ఎందుకు వస్తా? ఇట్లా మొత్తం పని అయిపోయి రిలాక్స్ అయిదామని వచ్చిన అంతే. అవును రిలాక్స్ కావాలి, టైం పాస్ అవుతలేదు కదా. నా చీరలు ఉన్నాయి పోయి ఇస్త్రీ అయిపో, టైం పాస్ అవుతుంది. నాకు రాదత్తమ్మా ఇస్త్రీ గిస్త్రీ రావత్తమ్మా. అవు ఎందుకు వస్తాయి? నువ్వు రాజావారి బిడ్డవా, ఎందుకు వస్తాయి ఇవన్నీ పనులు నీకు? పోయి యూట్యూబ్లో చూసుకుంటే అయిపో, అవే వస్తాయి అన్నీ. దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలి దేవుడా? మళ్ళీ నాకు పెంట పెట్టింది ఇస్త్రీ ఏమని. ఏదో ఒక పని చెప్తానే ఉంటుంది. బర్ర ముఖంది బర్రోలేదు ఎనుకుంటే ఎద్దోళ్ళు బలుస్తుంది, అది మాత్రం ఒళ్ళొంచదు. సరే అత్తమ్మ చేస్తా కానీ మళ్ళీ అవేమైనా కాలుతున్నాను అన్నాను అనొద్దు మళ్ళా. నాకు అదేంది కాలుడు గీలుడు అంటున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి, అవే వస్తాయి అన్నీ. సరే అత్తమ్మ చేస్తుంది. గిట్లా చెప్పాలి పనులు. గిట్లా చెప్తే అవి రోడ్ల మీద పడి తిరగకుండా చక్కగా అయితే వాళ్ళంచి పని చేసి గిట్లా చెప్తే కోడళ్ళు చక్కగా అవుతారు. అందరు అత్తలు నేర్చుకోర్రి.